లిక్కర్ పాలసీ వ్యవహారంపై కేసులు అయితే పెట్టారు, కానీ సాక్ష్యాలు లేవు. కేసులు సృష్టించిన వారు తప్పుడు సాక్ష్యాలను సృష్టించలేదా? దీనికోసం సిట్ బృందం పోలీసులా కాకుండా పరిధి దాటి వ్యవహరించారు. నియమాలను, నిబంధనలను, రూల్స్ ని పూర్తిగా ఉల్లంఘించారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో సిఐడి అధికారులు ఏపీ బ్రెవరేజ్ కార్పొరేషన్ వాసుదేవరెడ్డితో సహా కార్పొరేషన్ లో ఉన్న మరికొంతమంది సిబ్బందిని అక్రమంగా నిర్బంధించి వారి మీద ఒత్తిడి తీసుకొచ్చారు, వేధించారు. అబద్ధపు వాంగ్మూలాలను నమోదు చేసే కుట్రలో భాగంగా బ్రెవరేజ్ కార్పొరేషన్ పూర్వ ఉద్యోగి సత్యప్రసాద్ ను సిఐడి అధికారులు వేధించి ఆయన నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. సత్యప్రసాద్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఎక్కడో దిగువ స్థాయిలో ఉన్న ఉద్యోగి. సిఐడి అధికారులు రాసిచ్చిన సమాచారాన్నే యథావిధిగా తాను న్యాయమూర్తి ముందు చదివానని సన్నిహితుల దగ్గర సత్యప్రసాద్ వాపోయిన విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. సత్యప్రసాద్ తరహాలోనే ఏపీ బ్రెవరేజ్ కార్పొరేషన్ డిటిపి ఆపరేటర్ గా పనిచేస్తున్న అనూషానే అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని అక్రమంగా నిర్బంధించి బెదిరించి ఆమె చేత 164 సిఆర్పిసి కింద వాంగ్మూలం తీసుకున్నారు. తనకు కావలసిన పేర్లన్నీ ఆమెతో చెప్పించారు. 164 సిఆర్పిసి నిబంధనల ప్రకారం కేసులో నేరుగా సంబంధం ఉన్న వారి గురించే వాంగ్మూలంలో పేర్కొనాలి. అంతేకాని ఆ వ్యవహారంతో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తుల పేర్లను వాంగ్మూలంలో ప్రస్తావించడం నిబంధనలకు విరుద్ధం. డాక్యుమెంటరీ ఆధారాలతో నిరూపించగలిగే వాటిని చెప్పాలి. కానీ ఆ నిబంధనలేవి కూడా ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పనిచేస్తున్నటువంటి సిఐడి పాటించడం మర్చిపోయింది. చట్ట ప్రకారం సాగాల్సిన దర్యాప్తు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తుందని చెప్పడానికి ఇది చాలా స్పష్టమైనటువంటి ఉదాహరణ. ఈ లోపు వాసుదేవరెడ్డిని సిఐడి అపహరించింది. 3 రోజుల పాటు గుర్తుదేవి ప్రదేశానికి తీసుకెళ్లింది. అక్కడ బెదిరించే కార్యక్రమం చేసింది. చివరకు ఎట్టకేలకు వాసుదేవరెడ్డితో సిఐడి ఒక అబద్ధపు వాంగ్మూలాన్ని నమోదు చేయించింది. ఆ వెంటనే ఆయన్ని రాష్ట్ర సర్వీసు నుంచి వెళ్లిపోయే విధంగాను, ఢిల్లీ వెళ్లి కేంద్ర సర్వీసులో చేరే విధంగాను అనుమతించింది. ఇది గమనించాల్సినటువంటి అంశం. ఇలా బెదిరింపులకు భయపెట్టి లొంగ తీసుకుని ఇచ్చే వాంగ్మూలానికి విశ్వసనీయత ఏముంటుంది చెప్పండి.